వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. నీట్ పేపర్ లీకేజీ సందర్భంగా ధర్నా చౌక్ ఢిల్లీలో జంతర్ మంతర్లో విద్యార్థులు నిరసన తెలియజేశారు. వాళ్ళు కొన్ని డిమాండ్స్ పెట్టారు. కేంద్రం కొన్ని డిమాండ్స్ అంగీకరించింది. ఆఖరికి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కూడా చేశారు. కానీ హైదరాబాద్ ధర్నా చౌక్లో కేటీఆర్ గారు కొంతమందిని సమావేశపరిచి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన మంత్రిగా పనిచేసినప్పుడు పేపర్ లీకేజీలు జరగలేదా? గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో పేపర్ లీకేజీ జరగలేదా? ఇవాళ మాజీ మంత్రి కేటీఆర్ ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా కోరడం ఎంతవరకు సమంజసం, సబబేనా, కరెక్టేనా? ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం ఎంతవరకు సమంజసం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు గోదావరికని నివాసి విశ్వనాథ్. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే విశ్వనాథ్ గారు. నమస్తే తెలంగాణ, జై తెలంగాణ. మాజీ మంత్రి కేటీ రామారావు గారు ధర్నా చౌక్లో నిరసన తెలియజేస్తా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ పేపర్ లీకేజ్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు, అది వేరే సంగతి అనుకోండి. కేటీఆర్ డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసం? వీళ్ళ పరిపాలనా కాలంలో ఎప్పుడు పేపర్ లీకేజ్ కాలేదా? ఎట్లా చూస్తారు? ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది సార్. ఎందుకంటే సార్, మీకు ఐడియానే ఉండే ఉంటుంది, తెలంగాణలో వాళ్ళ రూలింగ్లో ఉన్నప్పుడు టీజీఎస్ఏ ఎగ్జామ్స్ లీక్ అవ్వడు, 10th క్లాస్ ఎగ్జామ్, గ్రూప్ 1 ఎగ్జామ్ లీక్ అవ్వడు, ఇది పరిపాటిగా అయిపోయినాయి. అప్పట్లో ఇది చాలా కామన్గా మనకి రెగ్యులర్గా వినే సందర్భాలు చాలా వచ్చినాయి సార్. అట్లాంటి అప్పుడు ఆయన మాత్రం ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. కానీ ఈయన వచ్చి ఇంకొకరిని క్వశ్చన్ చేసేటంత అంటే అసలు చదువుకున్న వాళ్ళైనా కూడా ఇంత అజ్ఞానంగా ఎట్లా మాట్లాడతారు? రాజకీయం కోసం ఎట్లా పడితే అట్లా ఎన్ని అబద్ధాలు అయినా ఆడేస్తారా అన్నది ఒక, అంటే యాటిట్యూడ్ ఎట్లా పబ్లిక్లోకి ఎట్లా వెళ్తున్నది అన్నది కూడా ఆలోచించకుండా ఇట్లా మాట్లాడాడు. ఎంతవరకు అంటే ఎట్లా డైజెస్ట్ చేసుకుంటారు పబ్లిక్ అన్నది కూడా ఆలోచన ధోరణి లేకుండా అబద్ధాల మీద అబద్ధాలు మాట్లాడు కంటిన్యూస్గా మాట్లాడిపోతాం జరుగుతుంది. ఇదే క్వశ్చన్ ఇప్పుడు అడుగుతున్నాం సార్. ఇప్పుడు సార్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మినిస్టర్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఇప్పుడు రిజైన్ చేసి ఇప్పుడు ఏం చేస్తాడో చెప్పమనండి. కానీ అదే ఈయన మంత్రిగా ఉన్నప్పుడు పేపర్ లీకేజ్ అయినప్పుడు విలేకరులు ప్రశ్నిస్తే అధికారులు చేయాలిగా, నాకేం సంబంధం అన్నాడు. అదే సార్, ఇప్పుడు దానికి అప్పుడు మీకు నమ్ముతున్న నెంబరు కాంగ్రెస్లోనే రాజీనామా చేసే పద్ధతి అనేది మొదలుకెళ్ళి ఉంది సార్. ఇవాళ అదేం కాదు, మొదలుకెళ్ళి ఇది ఉంది, వీళ్ళల్లో ఉన్నది. మీకు ఐడియా ఉన్నదో లేదో, ఒకప్పుడు మనకి ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా, ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ఇన్సిడెంట్లు జరిగినప్పుడు కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆయన అట్టనే సెంట్రల్లో కూడా ఎన్నో కార్యక్రమాలు అప్పుడు ఇట్లా మిస్ఫైర్ అయినప్పుడల్లా ఆ మినిస్టర్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళుగా ఏమో డిమాండ్, పబ్లిక్ డిమాండ్ అని కాకుండానే వాళ్ళుగానే వైదొలిగిన సందర్భాలు మనం మస్తు చూసినాం. అట్లాంటిది ఇప్పుడు యాక్చువల్ జరిగిన ఇన్సిడెంట్ కన్నా దానికి ఏంటి సొల్యూషన్ అనేది మాట్లాడకుండా సీదా రాజీనామా చేసి ఇంకొక ఆయన వస్తాడు, ఇంకొక ఆయన వచ్చినప్పుడు ఇది జరగదని నువ్వు గ్యారంటీ గలవా? ఇప్పుడు మనం ఇంతకాలంకి వెళ్ళి చూసుకుంటూ వస్తున్నాము. వీళ్ళు అప్పుడు వీళ్ళు ఎలుగబెట్టినప్పుడు 10 సంవత్సరాల్లో కూడా మస్తు లీకేజ్ చూసినాం. కానీ సిస్టమ్ గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఎంతసేపు పబ్లిక్ని డైవర్ట్ చేయాలి, పబ్లిక్లో ఏదో ఇమేజ్ క్రియేట్ చేయాలని, ఉన్నది లేని ఉన్నట్టుగా కల్పితం చేసి మిక్స్ మసాలా కొట్టేసి పబ్లిక్లో రుద్దుడే చేస్తున్నారు తప్ప మాట్లాడట్లేదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్. 2000లో అనుకుంటా ఇంజనీరింగ్ పేపర్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే, అప్పుడు ఇంజనీరింగ్ పేపర్ లీక్అవుట్ అయింది. ఇంజనీరింగ్ పేపర్ లీక్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు సీఎంగా ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. ఆయన ఏం చేసిండు, ఇమ్మీడియట్గా ఎగ్జామ్ని రద్దు చేసేసిండు. నెక్స్ట్ ఏం చేసిండు, ఆయన ఎంత సిస్టమేటిక్గా చేసిండంటే పేపర్ని 4 వెరైటీస్ ఆఫ్ పేపర్ని డిసైడ్ చేసిండు. అంటే ఇప్పుడు మన లైన్లో కూర్చున్నాం అనుకోండి, మొదటోడికి ఒక పేపర్ వస్తుంది, రెండోడికి ఇంకో రకం పేపర్ వస్తుంది, ABCD, మళ్ళీ ABCD కంప్యూటర్ జనరేటెడ్. అంటే మళ్ళీ ముందుకి చూసినా వెనక చూసినా కూడా ఆడు కాపీ కొట్టలేడు, ఆడికి ఏ పేపర్ వస్తుందో, ఆడికి ఏ పేపర్ ప్రిపేర్ అవ్వాలో కూడా ఆడికి తెలియనట్టుగా జంబ్లింగ్ సిస్టమ్ని ఇన్నోవేటివ్గా ఆయన అప్పట్లోనే అడాప్ట్ చేసిండు ఆయన. దానికి డిఎస్సి నిర్వహణలో కూడా అదే పద్ధతి. అదే ఇమ్మీడియట్గా దానికి విత్ ఇన్ షార్ట్ టైంలో ఆ రద్దు చేసిన ఎగ్జామ్ మళ్ళీ ఇమ్మీడియట్గా పెట్టిండు. మళ్ళీ ఇమ్మీడియట్ పెట్టినప్పుడు చాలా బ్యూటిఫుల్గా మళ్ళీ రిజల్ట్ని మానిటరింగ్ చేశారు, రిజల్ట్ తీసుకొచ్చిండ్రు, పబ్లిక్లోకి మళ్ళీ తీసుకెళ్ళి. అంటే ఒక సిస్టమ్ సొల్యూషన్ గురించి మాట్లాడేవాళ్ళని కానీ ఇక్కడ ఏం చేస్తుండ్రు సార్? పొద్దుగాల లేసి సాయంత్రం కొట్టుకుంటాడు, మీరు నేను గొప్ప అంటే నేను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుండ్రు, కేటీఆర్ గారు ఏం చేస్తున్నారు, ప్రతిపక్షము పక్షము రెండు కూడా ఏం మాట్లాడుతున్నారు? పబ్లిక్ని ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు?
పిల్లగాళ్ళందరినీ కన్ఫ్యూజ్ చేసి వదులుతున్నారు కదా. ఇప్పుడు మేము చూస్తున్నాం అక్కడ మన ప్రెస్ మీటింగ్లు వచ్చిన పిల్లగాళ్ళు అలా దేర్ ఇన్ డైనమా, ఏం మాట్లాడాలి, ఏం జరుగుతుంది, ఏంది, ఏదో అయిపోతుంది అని భయమే తప్ప సిస్టమ్నే. కానీ నేను అదే ఒక్క మాట అడుగుతున్నాను సార్, ఇదే సోకాల్డ్ లీడర్స్ ఎవరైతే ఈ పేపర్ని సెట్ చేసిండ్రో, ఎవరైతే ఇప్పుడు దీంట్లో జరిగింది ఏంది, ఒక లెక్చరర్ తన ఏదైతే క్వశ్చన్ పేపర్ డెవలప్ చేసిందో ఆ పేపర్ని ఏం చేసిందామా వాళ్ళ స్టూడెంట్స్కి 1-10 సార్లు ఎక్సర్సైజ్ చేయించింది. అది ఒకరి నుంచి ఈ మేడమే పేపర్ తయారు చేసింది అన్న విషయం లీక్ అయింది కాబట్టి ఒకరికి ఈ మేడం ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఈ మేడం ఈ వీటి మీద ఎక్కువ వర్క్ చేస్తున్నారు, ఈ పాయింట్స్ మీద ఇవే వస్తాయి అన్నట్టుగా అట్లా పాకింది అన్నట్టు. దానివల్ల సిస్టమ్ మొత్తం ఇదైంది. కానీ ఆ రూట్ కాజ్ చేసిన వాళ్ళకి అక్కడ ఈ ప్రతిపక్ష పార్టీలు ఎవరైతే ఇప్పుడు సోకాల్డ్ CGP ఎవరైతే వీళ్ళందరూ చేస్తున్నారో ఇలా వెళ్ళి అక్కడ కూర్చోవాలి, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూర్చోవాలి. అప్పుడు భయం అనేది వస్తుంది. అప్పుడు నెక్స్ట్ టైం ఎవరైనా పేపర్ సెట్ చేసినా ఎవరైనా చేసినా వాళ్ళు అట్మోస్ట్ కేర్లో ఉంటారు. ఎప్పుడైతే అట్మోస్ట్ కేర్ వచ్చిందో ఇట్లాంటి పేపర్ లీకేజ్ అనేది ఉండదు. ఎవరైతే దీనికి రెస్పాన్సిబిలిటీ ఉన్నారో, ఎవరైతే దీంట్లో ఫాలో అయినరో వాళ్ళందరూ ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం ఆ పేపర్ని సెటప్ చేసామో ఎవరు చేసామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అప్పుడు మన వాళ్ళు వీళ్ళు సోకాల్ ప్రతిపక్ష పార్టీ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్యాంపస్ చేసి మునుకు రావాలన్నట్టు. రేపొద్దున ఎవడైనా పేపర్ రాయాలంటే మళ్ళీ ఇంకోసారి వాళ్ళు 10 సార్లు ఆలోచించుకొని ఏమో ఇది ఒక్క జరంతా కూడా నా మనసాక్షి అంటే వాళ్ళు ఇంకొక ఆలోచన అనేది రాకూడదు అన్నట్టు. మీరు చెప్పినట్టు నిరసన తెలియజేసేవాళ్ళు, ధర్నా చేసేవాళ్ళు ఎవరు తప్పు చేస్తే వాడి ఇంటి ముందు కూర్చొని ధర్నా చేసి వాడిని రోడ్డు మీదకి లాక్కొస్తే అందరూ భయపడతారు. అట్లా కాకుండా వాళ్ళ స్వార్థ రాజకీయ లాభం కోసం లేదా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించుకోవడానికో ప్రభుత్వాలను అధికార పార్టీ నాయకులు బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చేసుకుంటూ వెళుతున్నారు. అసలు చేయాల్సిన పని చేయకుండా ఇలాంటి పనులు చేయడం వల్ల ఏ ఉద్యమం కానీ ఏ నిరసన సక్సెస్ కాదు. ఇప్పుడు నిన్న నిరసన కార్యక్రమంలో కూడా అనేక మంది బయట వచ్చి పాల్గొన్నారు. అక్కడ విద్యార్థులు 10 మంది ఉంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు 100 మంది పైన ఉన్నారు. వాళ్ళు అడుగుతున్నారు సార్ అక్కడ యాంకర్లు, అసలు నీట్ అంటే ఏంది, నీట్ ఫుల్ ఫామ్ చెప్పండి, ఎంసెట్ ఫుల్ ఫామ్ చెప్పానంటే ఒక్కరు కూడా చెప్పలేకపోయినారు పిల్లగాళ్ళు. మేము మమ్మల్ని కొట్టినందుకు మద్దతుగా వచ్చినాము ఏదో చెప్తుండ్రు తప్ప అసలు ఎందుకు ధర్నా చేస్తుండ్రు, ఏంది కథ, ఏంది కార్ఖానా, ఏంది అన్నది ఒక్కరు కూడా మాట్లాడట్లేదు సార్. సో ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇప్పుడు రాజీనామా చేశారు. కేటీఆర్ గారు దానికి ఎలా స్పందిస్తారు? అసలు ఆయన రాజీనామా డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసం అంటారు? ఆయన రాజీనామా చేస్తాంలో ఆయన ఏ ప్రెషర్లో చేసిండు అన్నది అందరికీ తెలుసు. ఏంటంటే అది బేసిక్గా ఏంటంటే ఎవరు కూడా ఇప్పుడు వచ్చిన పిల్లల్లో మీరు చూస్తుంటే అటు CGP చేసిన యాజిటేషన్లో కానీ ఇక్కడ త్రూఅవుట్ ఇండియాలో జరుగుతున్న అంబక్కు అంత ప్రేరేపిత నిరసన కార్యక్రమాలు మనకు తెలుసు. ఇక్కడ కేటీఆర్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు కేటీఆర్ గారే ఇప్పుడు ఏంటంటే దానికి ఖచ్చితంగా ఆయన కూడా మరి రేపు ఆయన ఏదైతే డిమాండ్ చేసిండో ఆ డిమాండ్ చేసినందుకు ఆ బాధ్యత తీసుకొని ఆ మినిస్టర్ గారు ఎవరైతే రిజైన్ చేసిండో ఈయన కూడా రేపు ఖచ్చితంగా రావాలి బయటికి. ఆయన కూడా ఇప్పుడు ఈ చేసిన తప్పులకి ఆయన కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆయన కూడా ఇప్పుడు BRS వర్కింగ్ ప్రెసిడెంట్గా రిజైన్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఆ డిమాండ్ రావాలని కోరుకుంటాను నేను. ఎందుకంటే ఆయన ఏందో సలహాలు ఇస్తానికి ఏం కాదు కదా, ఆయన కూడా ఒక లీడరే కదా. ఇప్పుడు ఆయన ఒక లీడర్ తప్పు చేసినందుకు ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆయన బయటకు వెళ్ళిపోవాలన్నాడు. మరి ఈయన కూడా అప్పుడు TGCలో ఇవన్నింటిలో జరిగినాయి కాబట్టి, తెలంగాణలో కూడా పేపర్ లీకులు జరిగినాయి కాబట్టి ఈయన కూడా పక్క బరాబర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఉన్న పదవి ఏదైతే ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నాడో, ఏదైతే పదవులు ఉన్నాయో ఆయనకి ఇప్పుడు BRSలో అన్నిటికీ అన్డౌటెడ్లీ అన్నిటికీ రిజైన్ చేసి ఆయన మామూలు కార్యకర్తలాగా వచ్చి పనిచేసుకొని ఆయన ఎమ్మెల్యేగా ఏదో పొజిషన్ ఉంది కదా అది కూడా ఇమ్మీడియట్గా ఆయన దానికి రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక ఛాలెంజ్ చేసినప్పుడు ఆ ఛాలెంజ్ అవతల మనిషి యాక్సెప్ట్ చేసి ఆయన స్వీకరించినప్పుడు ఈయన కూడా ఓడిపోయినందుకు ఖచ్చితంగా ఈయన కూడా ఫాలో అవ్వాలి. ఖచ్చితంగా ఆయన చూపించాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎంత నిమగ్నాడో, ఎంత సిస్టమేటిక్ మనిషి అనేది చూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇమ్మీడియట్గా ఆయన ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేయాలి. ఆయన అదే మాదిరిగా ఆ పాత జరిగిన సందర్భానికి వల్ల అన్నిటికీ ఆయన ఆన్సరబుల్గా ఉండాలి. నీట్ లీకేజ్ విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా కోరిన కేటీఆర్ తాను మంత్రిగా పనిచేసినప్పుడు లీక్ అయిన పేపర్ల వ్యవహారంలో ప్రజలకు క్షమాపణ చెప్పి తన తప్పును ఒప్పుకొని మిగతా డిమాండ్ చేయాలంటూ డిమాండ్ చేసిన విశ్వనాథ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.